హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్ చేసిన పనులు నచ్చక అక్కడి నుంచి శ్వేత రాజ్ని అసహించుకొని వెళ్ళిపోతుంది. కావ్యకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. ఏంటి, కనీసం ఆయనతో ఎంతో క్లోజ్గా ఉండే శ్వేతకి కూడా నిజం తెలియదనమాట. అంటే ఈయన వెనక దాగున్న ఏదో కథ ఉంది, అది ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రాజ్కి ఉన్నట్టుండి బాబు ఏడవడంతో బాబుని ఎత్తుకొని, ఒరే నాన్న, నువ్వు వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది. నా అనుకున్న వాళ్ళు నా నుంచి దూరం అయిపోయారు. నీ వాళ్ళని నేను దూరం చేస్తే నా వాళ్ళని నువ్వు దూరం చేశావా అని చెప్పి రాజ్ అయితే బాబుతో మాట్లాడుతూ ఉంటాడు. కావ్య ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి, బాబుకి నా అన్న వాళ్ళని ఈయన దూరం చేశాడా? అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి కావ్యకి ఏమీ అర్థం కాదు. ఇక కావ్య అయితే ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత శ్వేతతో చెప్పి తనైతే బయటికి వెళ్ళిపోతుంది. ఇక కావ్య ఆఫీస్ పనులు ముగించుకొని బయటికి రావడంతో కావ్య అక్కడ కనిపించదు. ఇక శృతిని అడిగి, శృతి, మేడం ఎక్కడా అని అడగడంతో, సార్, మేడం ఇంటికి వెళ్ళినట్టున్నారు మేడం సార్ అని చెప్పడంతో, అదేంటి, నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందా అని చెప్పి ఇక రాజ్ అయితే ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడ చూస్తే కనకం, కృష్ణమూర్తి ఇద్దరు కూడా బజారుకు వెళ్తారు. బజారుకు వెళ్ళేసరికి ఇక కావ్య 2 క్యారీ బ్యాగ్స్తో బొమ్మలు కొనుక్కొని ఇంకా అక్కడి నుంచి వస్తుంటుంది. అనుకోకుండా కనకం, కృష్ణమూర్తికి ఇక కావ్య ఎదురవుతుంది. కావ్యని చూసిన కనకం, ఏంటి, ఏం చేస్తున్నావు? నువ్వేంటి, ఈ బొమ్మలేంటి, అసలు నువ్వేనా కావ్య అని చెప్పి కనకం మాట్లాడుతుంటే ఇక కృష్ణమూర్తి అయితే, ఏంటమ్మా, భర్త తప్పు చేస్తే అయితే ఆ తప్పులన్నింటినీ క్షమించి అదే నీ జీవితమని అక్కడే ఉండిపోవడానికి నిర్ణయించుకున్నావన్నమాట. అంటే నీ భర్త ఏం చేసినా సరే దానికి నువ్వు తల వంచావన్నమాట అని చెప్పి కృష్ణమూర్తి అడగడంతో ఇక కావ్య ఏమీ మాట్లాడకుండా తల కిందకి దించుకుంటుంది. ఇక ఇంతలో కనకం, ఏంటే, తప్పు చేసిన భర్తని నిలదీసి బిడ్డెవరో అడగకుండా ఆ బిడ్డకి బొమ్మలని కొనుక్కెళ్తున్నావా? అసలు ఏంటే నువ్వు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కనకమైతే ఇంకా కావ్యని నిలదీస్తుంది. కావ్య, అమ్మా, ఆయన ఏ తప్పు చెయ్యలేదు. ఆయన అసలు ఆ బిడ్డను ఎందుకు తీసుకొచ్చారు అన్న నిజం తెలిసిన తర్వాత మీరందరూ చాలా బాధపడతారు అని అనుకుంటూ కావ్య అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇక కావ్య అలా వెళ్ళిపోవడంతో కృష్ణమూర్తి ఏం మాట్లాడకుండా చాలా నిస్సహాయంగా కనకం, కృష్ణమూర్తి ఒకరికొకరు చూసుకుంటారు. ఇక కనకమైతే, ఏంటండి అది, దాని మాటలు విన్నారా? అది భర్త ఏ తప్పు చెయ్యలేదని అంత గుడ్డిగా ఎలా నమ్ముతుంది? ఒక కొడుకుని తీసుకొచ్చి వీడే నా బిడ్డ అని చెప్పిన తర్వాత కూడా అది ఇంకా అల్లుడు గారి మీద అంత నమ్మకం పెట్టుకుందేంటండి అని చెప్పి కనకం మాట్లాడుతుంటే ఇక కృష్ణమూర్తి అయితే, కనకం, భార్యాభర్తల బంధం అంటేనే అలాగే ఉంటుంది. అల్లుడు గారు ఏ తప్పు చెయ్యలేదని కావ్య నమ్ముతుంది అంటే ఖచ్చితంగా అల్లుడు గారు తప్పు చేసే ఉండరు అని అంటుంటే, సరేనండి, మీరన్నట్టుగానే అల్లుడు గారు ఏ తప్పు చేయలేదు, కానీ ఆ బిడ్డ ఎవరు? మరి ఆ బిడ్డనెందుకు తన బిడ్డగా అందరికీ పరిచయం చేశారు? మరి దానికి సమాధానం ఏంటి అని అంటుంటే, చూడు కనకం, ఖచ్చితంగా నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే రోజు వస్తుంది. అంతవరకు కావ్యతో పాటు మనం కూడా ఎదురు చూడటమే అని అనుకుంటూ కృష్ణమూర్తి అక్కడి నుంచి కనకాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన రాజ్ని చూసి ముందుగానే అనుకున్నట్టుగా రుద్రాణి అయితే, వదిన, రాజు తప్పు చేశాడని ఇంతవరకు మన కుటుంబానికి మాత్రమే తెలుసు, కానీ ఇప్పుడు వాడు ఒక కొడుక్కి తండ్రి అయ్యాడన్న సంగతి మొత్తం ప్రపంచమంతా తెలిసిపోయింది అని అంటుంటే, ఏ రుద్రాణి, నువ్వే అందరికీ చాటింపేయించావా ఏంటి అని అంటుంటే, నాకు తెలుసుదినా, నువ్వు ఇట్లాంటిది ఏదో ఒకటి నన్ను అంటావని, ఒక్కసారి అటు చూడండి అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే
టీవీలో ఇక న్యూస్ ఛానల్ పెడుతుంది. న్యూస్ ఛానల్లో రాజ్ గురించి, అలాగే రాజ్ తీసుకొచ్చిన బిడ్డ గురించి ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా, ఇక దుగ్గిరాల ఫ్యామిలీ గురించి రకరకాలుగా న్యూస్ ఛానల్లో చెబుతుంటారు. అది విన్న సీతారామయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయి అలాగే సోఫాలో కూర్చుండిపోతాడు. ఇక ఇందిరాదేవి అయితే, ఏవండి బావా అని చెప్పి ఇంకా సీతారామయ్యని పట్టుకోబోతుంది. సీతారామయ్య, పర్వాలేదు చిట్టి, పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి సీతారామయ్య తన మనసులో అనుకుంటాడు. ఇక అపర్ణ అయితే, మావయ్య గారు అని అంటుంటే, అమ్మా అపర్ణ, నేను బాగానే ఉన్నానమ్మా, కానీ ఇదంతా ఏంటి, అసలు రాజ్ ఎక్కడున్నాడు అని అంటుంటే, ఇక అప్పుడే రాజ్ ఇంటికైతే వస్తుంటాడు. రాజ్ని చూసిన అపర్ణ, అదిగో మీ ముద్దుల కొడుకు, మీ ముద్దుల వారసుడు వస్తున్నాడు, వాణ్ణే నిలదీయండి అని చెప్పి రుద్రాని అడగడంతో ఇక రాజ్ అయితే అందరినీ ఆశ్చర్యంగా చూస్తాడు. రాజ్, నీకోసమే ఎదురు చూస్తున్నాం. నువ్వేదో ఈ దుగ్గిరాల కుటుంబాన్ని ఉద్ధరిస్తావని, ఈ ఇంటి వారసత్వాన్ని నిలబెడతావని, అలాగే ఈ దుగ్గిరాల కుటుంబ పరువు ప్రతిష్టల్ని రెట్టింపు చేస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తాతయ్య గారు. కానీ నువ్వు ఒక్కసారిగా పేక మేడలాగా ఈ దుగ్గిరాల పరువుని కూల్చేశావు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాజ్ని చీవాట్లు పెడుతుంది. అత్త, ఏం మాట్లాడుతున్నారు, నేనెందుకు అలా చేస్తాను అని అంటుండే, నువ్వే చేసావు రాజ్. కావాలంటే ఆ న్యూస్ ఛానల్స్ చూసావుగా మన దుగ్గిరాల కుటుంబం గురించి ఎలా కథలుగా చెప్పుకుంటున్నారో. నువ్వు తీసుకొచ్చిన ఈ బిడ్డ వల్లే ఇదంతా జరిగింది అని అంటుంటే ఇక అపర్ణ అయితే, అవును, నువ్వు తీసుకొచ్చిన బిడ్డ వల్లే. ఆ బిడ్డని తల్లి దగ్గర వదిలిపెట్టమంటే వదిలిపెట్టలేదు. నిన్నటి వరకు ఇంటి వరకే తెలుసు, ఇప్పుడు బయట ప్రపంచం మొత్తానికి కూడా తెలియచేశావు. అసలు నీ ఉద్దేశం ఏంటి రాజ్ అని అంటుంటే రాజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. చూడు రాజ్, మౌనం సమాధానం కాదు, చెప్పు రాజ్, నోరు విప్పి చెప్పు అని చెప్పి సుభాష్ కూడా ఇక రాజ్ని గట్టిగా నిలదీస్తాడు. అయినా రాజ్ ఏమీ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతుంటే, ఆగు రాజ్, ఆగు, ఇక్కడ ఇంతమంది నిన్ను మాట్లాడుతుంటే ఎవ్వరి మాటలు విననట్టుగా పట్టించుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నావంటే ఏమనుకోవాలి? సరే వదినా, మీ కొడుకు తప్పు చేశాడని ఇంట్లో ఎవ్వరు కూడా వాడితో మాట్లాడకూడదని శిక్ష వేశారు. మరి నా కొడుకు కూడా కేవలం స్వప్నని ప్రేమించి మోసం చేశాడు. అలాగే మీరందరూ దగ్గరుండి మరి ఆ మోసాన్ని తప్పుగా భావించి మా రాహుల్కి శిక్ష వేసి స్వప్నతో పెళ్లి చేశారు. చివరికి వాడు చేసిన చిన్న పొరపాటు వల్ల పూర్తిగా వాడికిచ్చిన ఆఫీస్ని కూడా మీరే లాగేసుకున్నారు. వాడిప్పుడు ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ఇంట్లోనే పడి ఉంటున్నాడు. మరి ఇప్పుడు నీ కొడుకు ఇంటి పరువునే తీసేశాడు. అలాగే ఆఫీస్లో ₹1,00,00,000 నష్టం వచ్చేలా చేశాడు. అసలు దుగ్గిరాల వారసత్వమే అతనికి లేదు అన్నప్పుడు ఏ హోదాతో మరి ఆఫీస్ని చూసుకుంటాడు? స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండి ఎలా అవుతాడు అని అడగడంతో ఒక్కసారిగా అపర్ణాదేవి షాక్ అయిపోతుంది. ఏంటొదినా, నేను అడుగుతుంటే మాటలు రావట్లేదా? అదే రాజస్థానంలో నా కొడుకుంటే ఎలా ఉండేదో అందరికీ తెలుసు. అది ఊహించనిదేమీ కాదు. మరి నీ కొడుకనా? వాడికి ఏ శిక్ష వెయ్యట్లేదు? వాడి మూలాన ఈరోజు ₹1,00,00,000 నష్టం వచ్చింది. ఇక దుగ్గిరాల ఇంటి పరువే ఒక్కసారిగా నేలమట్టమయ్యింది. ఎప్పటి నుంచో నాన్న కాపాడుకుంటున్న ఈ వృక్షం ఒక్కసారిగా కొమ్మలు విరిగి కింద నేలకి ఒరిగాయి. అయినా సరే కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా అలానే ఉంటున్నారు. కానీ ఎవ్వరు కూడా ఎటువంటి మాట మాట్లాడటం లేదు. ఈ తప్పుల్ని నేను క్షమించలేను. చెప్పండి, దీనికి పరిష్కారం లేదా? లేకపోతే కంపెనీకి రాజ్ తప్ప అంతటి సామర్థ్యం ఎవరికీ లేదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇంట్లో అందరి మధ్యలో లేనిపోని గొడవనే రేకెత్తుతుంది. ఇక రుద్రాణి మాటలకి పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి అయితే, అక్క, నా కొడుకు చేస్తే తప్పు
నీ కొడుకు చేస్తే అది న్యాయం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావని ఇప్పుడే నాకు అర్థమైంది. ఒకప్పుడు ఆఫీస్ బాధ్యతలేమీ పట్టించుకోవట్లేదని రాహుల్ని పూర్తిగా ఆఫీస్ నుంచి ఎండి పోస్ట్ నుంచి తొలగించారు. మరి ఇప్పుడు ఆఫీస్ బాధ్యతలు పట్టించుకోకుండా తన కొడుకుతో టైం స్పెండ్ చేయడానికి రాజ్కి సరిపోవట్లేదు టైం. మరి ఆఫీస్ వర్క్స్ తనెక్కడ చూసుకోగలుగుతాడు అని అంటుంటే ఇక ఇంతలో అనామిక కూడా అవును, ఈ బాధ్యతలన్నీ బావగారి నుంచి తొలగించి కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ ఈ బాధ్యతలన్నీ చూసుకుంటాడు అని అంటుంటే అనామిక, పెద్దవాళ్ళ విషయంలో మాట్లాడొద్దని నీకు చాలాసార్లు చెప్పాం, కానీ ఎందుకు పదే పదే మధ్యలో దూరిపోతావు? అసలు నాకు ఆఫీస్లో వర్క్ గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయగలనని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఆలోచించేది తప్పు అని అంటుంటే కళ్యాణ్, అందరూ వెంటనే వర్క్ నేర్చుకోరు, నిదానంగా వర్క్ నేర్చుకొని ఆఫీస్ని మెయింటైన్ చేసుకుంటారు. నీలాగా పిచ్చి రాతలు రాసుకుంటూ చెట్ల కింద పుట్ల కింద కూర్చోరు అని చెప్పి అనామిక కళ్యాణ్ కాసేపు గొడవ పడతారు. ఇక ఇదంతా ఇలా ఉండగా అపర్ణాదేవి గట్టిగా, ఆపండి, ఆపుతారా? ఏంటి గొడవ? అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా? చూడు రాజ్, రుద్రాని ఆవేశంలో అన్న ఈ ఇంట్లో గొడవలు రేకెత్తించాలని అన్న రుద్రాని అన్న మాటల్లో న్యాయం ఉంది. నువ్వు ఈ ఇంటి వారసత్వాన్ని కావాలనుకున్నా, అలాగే ఆఫీస్లో నీకు ఎండిసి పోస్ట్లో నువ్వు ఉండాలి అనుకున్నా, ఆ బిడ్డని శాశ్వతంగా ఈ ఇంటి నుంచి దూరం చేయాలి. లేకపోతే నువ్వు ఆ ఎండి స్థానం నుంచి తొలగిపోవాలి. ఇదే నా నిర్ణయం అని చెప్పడంతో మమ్మీ అని అంటుంటే అవును, అమ్మనే చెప్తున్నాను. ఈ అమ్మకి నిజం నువ్వు చెప్పలేవు. కనీసం అమ్మ తీసుకున్న నిర్ణయం మీదన్నా నువ్వు కట్టుబడి ఉండాలి కదా అని చెప్పడంతో ఇక రాజైతే సరే మమ్మీ, మీరన్నట్టుగానే ఎండి పోస్ట్ నుంచి నేను తొలగిపోతున్నాను. ఈ రోజు నుంచి ఆఫీస్లో నేను కేవలం పనివాడిని మాత్రమే. ఇప్పుడే నేను అన్ని ఫైల్స్ మీద సంతకం పెడతాను అని అంటుంటే నాన్న రాజ్, ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఆలోచించరా? ఎవరో బిడ్డని తీసుకొచ్చి ఆ బిడ్డ కోసం ఇలా ఇంట్లో అందరినీ దూరం చేసుకోవడం ఏమాత్రం కూడా బాగోలేదు అని చెప్పి ఇందిరాదేవి రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇక రాజ్ అయితే ఏమీ మాట్లాడకుండా బాబుని పైకి తీసుకెళ్ళిపోతాడు. ఇక రుద్రాణి అయితే ఆగు రాజ్, ఆగు, ఎలాగో ఎండి సీట్ నుంచి నువ్వు తొలగిపోయావు, మరి ఆ స్థానాన్ని ఎవరు తీసుకుంటున్నారో అది కూడా చెప్పాలి కదా. వదిన, మీరు చెప్తారా లేకపోతే నన్ను చెప్పమంటారా అని అంటుంటే ఓ, ఈ మధ్యన నువ్వు అట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నావన్నమాట. ఇంతవరకు రాజ్ ఎండి సీట్లో ఉంటే నువ్వు చూస్తూ ఓర్చుకోలేకపోయినట్టున్నావు. అందుకే వెంటనే రాజ్ని తొలగించడంతో నీకు తెగ ఆ సంబరం పుట్టుకొచ్చింది. అంటే ఇప్పుడు ఆ ఎండి సీట్లో రాహుల్ని కూర్చోపెట్టాలా ఏంటి అని అనడంతో అంతే కదా వదిన, ఎలాగో కళ్యాణ్ ఎప్పుడు కవితలు రాసుకుంటూనే ఉంటాడు. వాడికి అంతగా ఆఫీస్ వర్క్లో అవగాహన కూడా లేదు. కానీ మా రాహుల్కి అన్నీ తెలుసు, అన్నీ వచ్చు. రాహులే దానికి సమర్థునని నేనైతే అనుకుంటున్నాను అని అంటుంటే ఇంతలో స్వప్న, అస్సలు కానే కాదు. రాహుల్ ఆఫీస్లో తను ఎంజాయ్ చేయడానికి మాత్రమే సమర్థుడు. ఇట్లాంటి వాటిల్లో అసమర్థుడు. ఒక అసమర్థుడికి ఆఫీస్ని అప్పచెప్పి దాన్ని దివాలా తీసే పరిస్థితికి వచ్చేలా చేస్తే చూస్తూ అస్సలు ఊరుకోను అని అంటుంటే స్వప్న, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? రాహుల్ నీ భర్త ఒక మంచి హోదాలో ఉంటే చూసి సంబరపడాలి, కానీ ఇలా నీ భర్తని నువ్వే కుంగ తీయకూడదు అని అంటుంటే చూడండి అత్త, నా భర్త మంచివాడైతే మీరన్నట్టుగానే నా భర్తని గొప్ప స్థానంలో చూడాలని నేను కూడా అనుకుంటాను. కానీ నా భర్త ఎక్కడ ఉంటే అది కొండలైనా సరే తరిగిపోయి పిండైపోతుంది. అట్లాంటి రాహుల్ ఆఫీస్లో ఎండి స్థానంలో ఉంటే చూస్తూ నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక స్వప్న మాట్లాడడంతో
అనామిక ముందుకు వచ్చి, పెద్దత్తయ్య, కళ్యాణే దానికి సమర్థుడు. ఎందుకంటే ఇంతవరకు కళ్యాణ్ కవితలు మాత్రమే రాశాడు. ఇక ఆఫీస్లో వర్క్ తను అలవాటు పడతాడు. నిదానంగా తను ఈ ఆఫీస్ని గొప్ప స్థాయికి తీసుకొస్తాడని నమ్మకం నాకుంది. కళ్యాణ్ని ఆఫీస్కి ఎండీని చేయండి అని అనడంతో ఇంతలో అక్కడికి కావ్య బొమ్మలతో వస్తుంది. బొమ్మలతో వచ్చిన కావ్యని చూసి రుద్రాణి, ఓ ఏంటి నీ సవతి కొడుక్కి బొమ్మలు కొనుక్కొచ్చావా? ఇప్పుడు ఆ బొమ్మలతో పనిలేదులే, ఎలాగో రాజ్ ఎండీ పోస్ట్ నుంచి దిగిపోయాడు. ఇక కొడుకుని ఆడించుకుంటూ ఇంట్లోనే ఒక మూలన పడుంటాడు అని అనడంతో, ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు? మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే అస్సలు ఊరుకునేదే లేదు. ఆయన ఆఫీస్కి రాకపోతే ఆఫీస్లో పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియనిది కాదు. అంటే తప్పు చేసిన వాడిని అయితే నెత్తిన పెట్టుకోవాలా? నీలాగా భర్త తప్పు చేసి ఒక కొడుకుని తీసుకొస్తే అడిగి కడిగి పాడేయాల్సింది పోయి వాడికి పాలిచ్చి లాలపోసి నిద్రపుచ్చమంటావా? నీకులాగా మేము నీ అంత దిగజారిపోలేదు. పుట్టింటికి వెళ్తే ఎక్కడ తిండి తిప్పలకి లోటవుతుందా అని ఇక్కడే సెటిల్ అయిపోయావని నీ గురించి నాకు తెలుసు. అయినా నీతో మాట్లాడి టైం వేస్ట్ అని చెప్పి రుద్రాణి కావ్యని చాలా చీప్గా మాట్లాడుతుంది. రుద్రాణి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూడు, కావ్య బిడ్డకి తలంటి స్నానం చేపించినట్టు నేను నీకు తలంటుతాను. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? అసలు కావ్య నిజంగా తన పుట్టింటికి వెళ్ళిపోవాలి అనుకుంటే ఎప్పుడో వెళ్ళి ఉండేది. మీరందరూ రాజ్ని తప్పు పట్టారు. కానీ తన భర్త ఏ తప్పు చెయ్యలేదని తను నమ్మడం పట్టించి తను ఇక్కడ ఇలా ఉండిపోయింది అని చెప్పి ఇక ఇంద్రదేవి అయితే రుద్రానికి చీవాట్లు పెడుతుంది. ఇక అపర్ణదేవి అయితే, ఆపండి, ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు. కళ్యాణ్, నువ్వు ఎండి స్థానంలో కూర్చోవడానికి కూడా భయపడుతున్నావు. అసలు ఆఫీస్లో ఏ డిజైన్స్ గురించి కూడా నీకు ఏమాత్రం కూడా తెలీదు. నిన్ను ఎండి స్థానంలో కూర్చోపెట్టినా నువ్వు ఆ హోదాని దక్కించుకోలేవని అర్థమవుతుంది. ఇక మిగిలింది అంటుంటే, ఇంకేంటి వదినా, రాహులే కదా, రాహుల్కి ఆ స్థానాన్ని ఇచ్చేయండి అని చెప్పడంతో, లేదు, రాహుల్కి ఇంతకు ముందే రాజ్ ఒక బాధ్యతని అప్పగించాడు. కానీ దాన్నే రాహుల్ సమర్థవంతంగా చెయ్యలేదు. ఇప్పుడు రాహుల్ని నమ్మి అంత పెద్ద బాధ్యతని వాడి చేతిలో పెట్టలేము అని అంటుంటే, కరెక్ట్ ఆంటీ, ఇప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి స్వప్న మాట్లాడుతూ, ఈ బాధ్యతని తీసుకునేది మన కావ్యే అంతటికి సమర్థురాలు అని చెప్పి ఇక స్వప్న అలాగే ఇంద్రాదేవి చెబుతుంటారు. ఇక సీతారామయ్య ఇవన్నీ విని, ఆపండి, చివరికి ఈ దుగ్గిరాళ్ల వారింటి పరువు ప్రతిష్టలకి ఇంత దౌర్భాగ్యం పట్టుకుంటుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా తెలుస్తుందా? రాజ్ని ఈ స్థానం నుంచి తొలగించి కావ్యని పెట్టేస్తారు. కానీ టీవీల వాళ్ళు అలాగే బయట సొసైటీ వాళ్ళు ఏ రకంగా ఈ దుగ్గిరాళ్ళ కుటుంబం గురించి చెప్పుకుంటారా అని కాస్తైనా ఆలోచించారా? వాడు తప్పు చేశాడు. అయితే తప్పు చేసిన వాడిని ఆ తప్పుకి కారణమేంటో తెలుసుకోవాలి. కానీ అదంతా మానేసి ఏంటిదంతా? ఇదంతా కూడా కావ్య చూసుకుంటుంది. రాజ్కి ఆఫీస్కి రాజు మాత్రమే ఎండి. ఇది నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పి సీతారామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి మమ్మీ, ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది, తాతయ్య ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఇక గదిలో ఉన్న రుద్రాణితో రాహుల్ అంటుంటే, నీ దుర్మార్గం గురించి తాతయ్యకి ఇంట్లో వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళు అటువంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంటే, మమ్మీ నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావా అని అంటుంటే, మరి ఎలా మాట్లాడమంటావురా? నిన్ను నమ్మి ఆఫీస్ని అప్పచెప్తే
ఒక్కసారి నా ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నావా? కనీసం ఆఫీస్లో ఏం జరుగుతుందో కూడా నీకు తెలీదు. నిన్ను రాజస్థానంలో కూర్చోపెట్టాలని అనుకున్నాను చూడు, నాది తెలివి తక్కువతనం అని అంటుంటే ఇన్నాళ్ళకి నిజం తెలుసుకున్నారు అని చెప్పి ఇక స్వప్న వచ్చి ఇద్దరికి 4 చీవాట్లు